హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో పుట్టిన బిడ్డని ఎలా చూసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలపైన మాట్లాడుకుందాం. కొత్తగా తల్లైన వారికి, మొదటిసారి తల్లిదండ్రులయ్యే వారికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ పాయింట్, బిడ్డని ఎలా చూసుకోవాలి. పుట్టిన వెంటనే బిడ్డ యొక్క శరీరం చాలా మృదువుగా ఉంటుంది. ముఖ్యంగా మెడకు సపోర్ట్ ఇవ్వడం చాలా అవసరం. బిడ్డను ఎత్తుకునేటప్పుడు ఒక చెయ్యి తల కింద భాగాన్ని సపోర్ట్ ఇవ్వాలి, మరొక చెయ్యి శరీర భాగానికి కింద వైపు పట్టుకొని ఉండాలి. ఒక్కసారిగా ఊపడం లేదా వేగంగా కదల్చకూడదు. మెడకు సపోర్ట్ లేకుండా ఎత్తుకోవడం చాలా ప్రమాదకరం. ఇప్పుడు సెకండ్ పాయింట్ వచ్చేసి మొదటి పాల ప్రాముఖ్యత. అంటే డెలివరీ అయిన వెంటనే బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలి. మొదటి పాలనే కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ యొక్క ఉపయోగాలు: బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది, జీర్ణక్రియ బాగా జరిగేలా చేస్తుంది. తేనె, చక్కెర నీరు, సాధారణ నీరు ఇవ్వకూడదు. ఇప్పుడు పాయింట్ 3, బిడ్డ శరీర ఉష్ణోగ్రతలు జాగ్రత్తలు. పుట్టిన వెంటనే బిడ్డ తన శరీర ఉష్ణోగ్రతను నియంత్రించుకోలేడు కాబట్టి బిడ్డను కాటన్ బట్టల్లో చుట్టాలి. నేరుగా ఫ్యాన్ గాలి లేదా వేసి గాలికి ఉంచకూడదు. ఒకవేళ చలి ఎక్కువగా ఉంటే టోపీ లేదా సాక్స్ వేయాలి. బాగా చెమట పడితే ఎక్కువగా వేడి ఉన్నట్లు, అప్పుడు బట్టలు కొంచెం తేలికగా చేయాలి. అంటే బిడ్డను చూసే వాళ్ళ నియంత్రణ. పుట్టిన వెంటనే బిడ్డ యొక్క రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది బిడ్డను ముట్టుకోకూడదు. ఒకవేళ బిడ్డను ముట్టుకోవాలి అనుకుంటే చేతులు, కాళ్ళు శుభ్రంగా క్లీన్ చేసుకొని బిడ్డను ఎత్తుకోవాలి. జలుబు, దగ్గు ఉన్నవారికి దూరంగా ఉండాలి. అంటే ఇప్పుడు ఫిఫ్త్ పాయింట్, బిడ్డ యొక్క నిద్ర, ఏడ్పు. కొత్తగా పుట్టిన బిడ్డ 16 నుంచి 18 గంటల వరకు నిద్రపోతాడు. బిడ్డ ఏడవడానికి గల కారణాలు: 1. ఆకలి. 2. తడిసిన డైపర్ లేదా నిద్ర రావడం, తల్లి స్పర్శ కావడం. బిడ్డ ఏడుస్తున్నాడని భయపడాల్సిన అవసరం లేదు, ఇది సహజమే. అలాగే తల్లి ఆరోగ్యం కూడా ముఖ్యమే. బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి. తల్లి ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తీసుకోవాలి, సరైన విశ్రాంతి తీసుకోవాలి, ఒత్తిడికి దూరంగా ఉండాలి. అలా ఉంటేనే తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉంటారు. If you like the videos, please like and subscribe and share. Thanks for watching NS Entertainments.